వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సూజీ రవ్వతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత 1 కప్ వరకు సూజీ రవ్వ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1 కప్ వరకు కాచి చల్లారిన పాలను వేసుకొని స్పూన్తో కలుపుకొని 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. అలా 10 నిమిషాల తర్వాత వేరే కళాయిలో 1 కప్ వరకు షుగర్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా తిప్పుతూ ఉండండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న సూజీ రవ్వ పేస్ట్ని అందులో వేసేసుకొని ఉండలు అనేది ఏమీ లేకుండా అందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం మిశ్రమానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం దేంతో అయితే కేక్ చేసుకుంటామో అందులో నెయ్యి అప్లై చేసుకొని లైట్గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. మీకు నచ్చితేనే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేకపోతే నార్మల్గానే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసి ఎడ్జెస్ అన్నీ బాగా క్లోజ్ అయ్యేలాగా అలా సర్దుకున్న తర్వాత 10 మినిట్స్ పాటు వదిలేయండి. అలా 10 నిమిషాల తర్వాత ఏదైనా ప్లేట్లోకి డిమోల్డ్ చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతేనండి, సూజీ రవ్వతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కేక్ రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే కామెంట్ చేయండి.